హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను జాంపేట్లోని రామలింగేశ్వర స్వామి ఈశ్వరుని గురించి ఒక పాటని అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. వీలైతే వినండి. సరే, ఇకపోతే మనం అభినేత్రి 29వ ఎపిసోడ్లోకి వెళ్దామా? అమ్మ వాళ్ళంతా పొలానికి వెళ్ళగానే తను పై రూమ్లోకి వెళ్ళాము. హే, నీకు బాడీ మసాజ్ చేయనా? డ్రైవింగ్ చేసావు కదా, బాగా అలసిపోయి ఉంటావు అని అడిగాను. హా, ఆ చేస్తావా, నీకు వచ్చా అని అడిగింది నా వైపు అనుమానంగా చూసి నవ్వుతూ. వచ్చా అంటే ప్రాక్టీస్ ఏం లేదు, బట్ ట్రై చేస్తా అంటూ నేను సిన్సియర్గా ఆన్సర్ చెప్పి ఆయిల్ తీసుకున్నాను. అది చుట్టుపక్కల ఉన్న అడవి నుండి గ్రామీణ ప్రాంతం వాళ్ళు మూలికలతో చేసిన తైలం. తను, హే, ఆయిల్ అవుతుంది కదా, బెడ్ మీద వద్దులే, నేను కింద నేల మీద పడుకుంటా అని చెప్పింది. సరే వెయిట్ చేయి అని చెప్పి నేల మీద నేను చాప వేసి దాని మీద ఒక బెడ్షీట్ వేశాను, తనకి కొంచెం కంఫర్ట్గా ఉండాలి అని. నీకు కింద కంఫర్టేనా అని అడిగాను. ఆ కంఫర్టేరా అని తను నా చెంప మీద చిన్నగా కొడుతూ చెప్పింది. నేను తలుపు గడియ పెట్టి నా టీషర్ట్ తీసేశాను. అరే, టీషర్ట్ తీయాల్సింది నేను కదా, నువ్వెందుకు ఇప్పుతున్నావు అని నా వైపు అనుమానంగా చూస్తూ అడిగింది. నువ్వేమీ అలా చూడాల్సిన అవసరం లేదులేవే, అయినా ఎంత కాదనుకున్నా ఇప్పుడు నేను నీ భర్తని, నా టీషర్ట్కి ఆయిల్ అంటుతుందని తీశానులే, అంతే, నువ్వేమీ కంగారు పడకు అంటూ తన టీషర్ట్ని కూడా తీశాను. తను ఎమరాల్డ్ గ్రీన్ టీషర్ట్ లోపల అదే కలర్ ఇన్నర్ వేర్ వేసుకొని ఉంది. ఇది కూడా తీనా అని అడిగాను. మూసుకొని నీ పని స్టార్ట్ చెయ్యి, దాంతో ఇప్పుడేం అవసరం లేదు, అక్కడేమీ నాకు మసాజ్ అక్కర్లేదు, జస్ట్ నా బ్యాక్ నడుంకి చేయి చాలు అని బోర్లగా పడుకుంది. దాని బంగారు నడుము మీద ఆయిల్ వేసి నేను మసాజ్ స్టార్ట్ చేశాను, తన నడుము వంపులకి సమానంగా నా చేతుల్ని పోనిస్తూ. మరి ఇది అడ్డొస్తుందిరా, నువ్వు జస్ట్ అలాగే బోర్ల పడుకో, జస్ట్ హుక్కు తీస్తానంతే అని ఆ హుక్కుని కూడా తీసేశాను. తను కూడా నా చేతి స్పర్శ మత్తులో అలాగే పడుకొని ఉంది. నేను అలా మసాజ్ చేస్తూ ఉంటే తను అలా నిద్రపోయింది, బాగా అలసిపోయినట్లుంది. తన పసిడి రంగు వీపు ఆయిల్ వేయడంతో ఇంకా వన్నెలు కారిపోతుంది. కొంచెం సేపు అయినాక తను చిన్నగా మూలుగుతూ, ఇక చాలు, నీకు చేతులు నొప్పి పుడతాయి కదా అని చెప్పింది. ఏం చెప్తున్నావే, నీకు మసాజ్ చేస్తే నాకెందుకు చేతులు నొప్పి పుడతాయి, పిచ్చిదానా, దీనిలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో నీకు తెలుసా అని అన్నాను. ఎంజాయ్నా అంటూ తను ఒక్కసారిగా వెలకెల తిరిగింది, తన హుక్కు తీసి ఉంది అనే సంగతి మర్చిపోయి. ఇదిగో, అప్పుడప్పుడు ఇలాంటి బహుమతులు కూడా లభిస్తాయి అని అన్నాను. తన వెంటనే దున్నపోతూ, ఈ కోతి వేషాలకి తక్కువేమీ లేదు అంటూ తన చేతులతో తన ఎదను దాచుకుంటూ మరో చేతితో తన కుర్లను ముందుకి దుప్పట్లా పరుచుకుంది. నేను నవ్వుకుంటూ, అరెబై, ఈ వయ్యారికి వగలిపోయే అందాన్ని దాచుకోవటానికి తన నల్లని కురులు దుప్పటయ్యాయన్నమాట అని. మరలా అడగకు, ఈ కవిత్వం ఎక్కడి నుండి వచ్చిందని అనగానే తను చెప్పింది. నిన్నెందుకు అడుగుతానురా, నాకు ఆల్రెడీ తెలుసు కదా, నువ్వు మాట్లాడే ఈ కవిత్వం అంతా నాకు ఇష్టమైన రాకాశి రాసిందే అని. నువ్వు తిడతావు, కానీ నువ్వు మాట్లాడే మాటలు సగం అక్కడి నుండి వచ్చినవే అని నాకు తెలుసు అని చెప్పింది. లేదంటే నీ మొహానికి ఇంత రొమాంటిక్గా మాట్లాడటం ఎలా తెలుసు అని అంది. సర్లే కానీ వెనుక చేయటం ఆగిపోయింది, ముందు కూడా మసాజ్ చేస్తా, ఇంకా బాగుంటుంది, చైనా అని అడిగాను. తన పరువాలకు మూలమైన పొట్ట మీద నా చేతివేళ్లతో నిమురుతూ. తను ఒక చేతిని తన నుదుటి మీద పెట్టుకొని, అవునా, నిజంగా బాగుంటుందా, సరే చెయ్యి, మరి నీకు అంతగా ఇష్టం ఉంటే, నీకేం కష్టం లేదు కదా అని అంటూ తన రెండు కళ్ళను మూసుకుంది. నేను తన నడుముకి అనుగుణంగా జారిపోయేలాంటి నునుపైన ఆ ఆయిల్ని తన బొడ్డు మీద వేసి మసాజ్ చేస్తున్నాను. నా చేతి స్పర్శ మహిమ ఏమో కానీ తన కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. నేను ఎక్కడ మసాజ్ చేసినా ఏమీ అనకుండా నా చేతి తాకిడికి తన మేని నునుపుకి మంచి జత కుదిరింది. నేను మసాజ్ చేస్తూ మధ్యలో ఇచ్చే నొక్కుడికి తను మూలుగుతూ తన చేతి వేళ్లతో తన కళ్ళను దాచుకుంది. హే అకాచాన్, ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత చక్కగా మసాజ్ చేస్తున్నావు? నా బాడీ కొలతలన్నిటినీ ఈ చేతి వేలతోనే కొలిచేస్తున్నావు, నా మేని నునుపొద్దు అంతటిని నీ వేలతో మెరుపులు దిద్దిస్తున్నావు. హే, నువ్వు నాకు ఇక్కడ మసాజ్ చేస్తుంటే నాకంతా వైబ్రేట్ అవుతుందిరా అంటూ తన కళ్ళు మూసుకుంది. అలాగే అయితే మంచిది కదా, కానీ రానా మరి నీకు దగ్గరగా అని అడిగాను. వచ్చేయరా అంటూ తను పూర్తి సహకారాన్ని ఇచ్చింది. కానీ వెంటనే తనకేదో గుర్తుకు వచ్చినట్లు నో 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 అంటూ టవల్ కట్టుకొని, నేను ఇక స్నానానికి వెళ్తాను, వాష్రూమ్ ఎక్కడా అని అడిగింది. నీకు ఆల్రెడీ చెప్పా కదా మా ఇంట్లో అంత ఫెసిలిటీస్ ఉండవు అని, నేను నీకు చెప్పడం మర్చిపోయాను, ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాదు, మనకి రూమ్ బయట బాత్రూమ్ ఉంటుంది. సారీ, నేను నీకు ముందే చెప్పి ఉండాల్సింది కదా, చెప్పకుండా ఇలా నీకు ఇబ్బంది పెట్టాను అని అన్నాను. ఏమొద్దు, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే కొరికేస్తా అని అంది తన పళ్ళని కొరుకుతున్నట్లు చూపిస్తూ.
అవునా, కొరికేస్తావా? మరిరా కొరుకు అంటూ దగ్గరికి వెళ్ళాను. రే జిడ్డు మొహం, ఇప్పుడు ఇద్దరం నూనెతో కారిపోతున్నాం. మొదట స్నానం చేయాలి. ఫస్ట్ నాకు వాష్రూమ్ ఎక్కడుందో చూపించరా అంటూ బుజ్జి మూతి పెట్టుకుని క్యూట్గా అడిగింది. సరే సరే, నేను ఒకసారి బయట చూసి ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుని వస్తాను అని బయటికి వచ్చి చూశాను. ఇంట్లో ఎవరూ లేరు అని, సరే నీకు వేడి నీళ్ళు పెట్టి తీసుకొస్తాను అని కిందకి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి తనకు తీసుకొచ్చాను. తను పాపం అలసిపోయినట్లుంది, అలాగే బజ్జోని నిద్రపోయింది. నేను వచ్చిన సౌండ్కి తను ఉలిక్కిపడి నిద్రలేచింది. హే, నీకు స్నానం కూడా నేను చేపించనా అని అడిగాను. ఏ వద్దురా అని చెప్పాను కదా, ఇంకోసారి అడిగావంటే తంతాను అని చెప్పి తన టవల్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. నేను తన కోసం వేడి నీళ్ళల్లో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ని కూడా వేశాను, తనకు ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి అని. చిన్నప్పుడు నాకు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ నా స్నానంలో అది వేసి చేయించేది. తను బాత్రూంలోకి వెళ్ళి ఒక్క నిమిషంలోనే కెవ్వున కేక పెట్టింది. బాత్రూమ్కి ఎటు డోర్ లాకలేదు కనుక నేను టక్కున డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను, ఏమై ఉంటుందో అని కంగారుగా. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మీకు ఎదురు చూసే ఓపిక లేదు అంటే ప్రతిలిపిలో మీ అనుశ్రీ మెండు అనే పేరుతోటి నా ప్రొఫైల్ ఉంటుంది. దానిలో ఆల్రెడీ 50కి పైన నేను ఎపిసోడ్స్ని అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఫీల్ రావాలి అంటే దాన్ని చదువుకోవచ్చు. ఓకే, ఇక ఉంటాను. మీరు తప్పకుండా నేను అప్లోడ్ చేస్తున్న పాటల్ని కూడా చదవండి. ఒకవేళ మీకు నచ్చితే నా కవిత్వాలు అవన్నీ చూడాలి అనుకుంటే ప్రతిలిపిలో కూడా నన్ను ఫాలో అయిపోండి. ఓకేనా? ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.